తాడికొండ. ఏం చదువుతున్నా? నీ సర్టిఫికెట్ ఏమి ఉంటుంది? మరి నువ్వేం చేస్తున్నా? హిందువు అయితే ఇది ఎందుకు చేస్తున్నా? మత ప్రచారం ఎందుకు చేస్తున్నా? నువ్వు హిందువు అయితే మత ప్రచారం పోస్టర్లు ఎవడంటే ఇవ్వని అంటున్నా. హిందువు అయితే నువ్వు మత ప్రచారం ఎందుకు చేస్తున్నావు? పోస్టర్లు ఎందుకు అంటిస్తున్నావు? అంత లెక్క కాదు స్వామి, నీకెందుకు అదే? నువ్వు అంత లెక్క లేదు. నీకేం మత ప్రచారం స్వేచ్ఛడానికి ఎవరు? నువ్వు హిందువు అయితే విశ్వాస నువ్వేం చదువుతున్నావు? చదువుతావు నువ్వు అసలు చేయమన్నారా? మరి కాదు చదువుకున్నోడికి నీకేం పని? ఇది ఏం పని? మీదే ఊరు? తాడికొండది. ఇక్కడ ఏం పని? ఇక్కడ ఎవరుండారు? ఎవరున్నారు చెప్పు. మరి ఎవరు లేదు ఎందుకు వచ్చావు నువ్వు? మీకు ఎవరు ఉండాలి క్రిస్టియన్స్ ఇక్కడ? ఎక్కడుంది? ఏ చర్చి? అయ్యో తిరుగు ఆయన వెళ్ళాడు అబ్బాయి. సార్ వేదం చర్చి చర్చిలే అయితే నువ్వు ఆ చర్చి కాడికి వెళ్ళు. నువ్వు ఊళ్ళో వెళ్ళి జరగమని చెప్పారా? మరి ఎట్లా వచ్చాను? దాని కానీ నువ్వు చెప్తున్నావు కదా మోసం చేసి మళ్ళీ ఆడకెళ్ళేది చెప్పన్నా చెప్తే ఏమవుతా? చదువుకునేది ఆయన పెద్ద కంటే తెలియదు. మీరు వెళ్ళి అడ్డుకోండి. మారితే సర్టిఫికేట్ మార్చుకోవడం తెలుసా? తెలియదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఉంది. ఎందుకని మతం మారేవా? మారలేదు నువ్వు. మరేం చేస్తావు నువ్వు? ఇదేంటిది? మతం కాదా? క్రిస్టియానిటీ మతం కాదా? మతమా కాదా? క్రిస్టియానిటీ అనేది మతమా కాదా? అది పోస్టర్. నువ్వేం చేస్తున్నావు? పోస్టర్లు అంటిస్తున్నావు. వ్యాన్ సంబంధించింది ఏంది? ఏం వ్యాన్ ఇది? మత ప్రచార వ్యాన్ ఇది ఏంటిది కదా? మైకు మరి సర్టిఫికేట్ అనౌన్స్మెంట్. రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నావా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ధిక్కరిస్తున్నావు? నువ్వు గౌరవిస్తున్నావా? రాజ్యాంగం భారతదేశం యొక్క రాజ్యాంగం అంటే గౌరవం లేదు, నమ్మకం లేదు, విలువ లేదు నీకు. మళ్ళీ చదువుకున్నావు నువ్వు. తిరగలేదండి అసలు. ఏం పని? ఎన్నిసార్లు చెప్పాలి? వచ్చినాం ఇప్పుడు మీరు మిమ్మల్ని పంపిస్తారు. ఇంకొక నష్టన్నారు. సర్టిఫికెట్ లో పెట్టుకొని క్రైస్తవ మత ప్రచారం చేస్తుంటే అజోదండి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తారు. పాపం కాదు, వెనక పెట్టకూడదు. Full